శివనల్ల భాస్కర్ గారికి ఎందుకు ఓటేయాలంటే మా మధ్యనను ఉండొద్దయ్యా. ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు కూడా మన దగ్గర ఏ విధంగా కార్యక్రమాలు జరిగినాయి, పండగ వాతావరణం కనబడేది. ఇప్పుడు ఆయన అధికారంలోకి వెళ్ళి పక్కకు విరమించిన తర్వాత 5 సంవత్సరాల సంది కూడా మనం గమనిస్తున్నాము. ఏ పండగ కూడా పండగ వాతావరణం మనకు కనబడట్లేదు. ఎవరు మాట కూడా వినడం లేదు. ఎవరు అధికారంలో ఉన్నారు వాళ్ళే చేసుకోవాలనే ఉద్దేశంతో ఎవరు కూడా ముందుకు రావడం లేదు. ఈయన ముందుకు వస్తేనే ప్రతి కార్యక్రమం కూడా ముందు మంచిగా జరుగుతుంది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా అవతల పార్టీ వాళ్ళకు కూడా సహాయం అందాలి గవర్నమెంట్ నుంచి. అవతల నీ పార్టీ నా పార్టీ కుల మతాలకు అతీతంగా కూడా అందరికీ సహాయం అందాలి. అదేవిధంగా ఆయన చేసిండు. మన ఊర్లో ఎవరెవరికి సహాయం అందింది అనేది కూడా మీకు అందరికీ తెలుసు. మతాలకు అతీతంగా ప్రతి పండగకి ప్రతి కార్యక్రమాలకి ఆయన వంతు సాయం ఆయన చేయగలిగాడు. చేసిండు కూడా ప్రతి ఒక్కరికి. ఎవరన్నా వచ్చి నాకు ఈ సాయం కావాలంటే ఆయన కాదనలేడు. ఎవరికి కాదనలేడు, కాదు అనడు కూడా. ఇక ముందు ఆయన నుంచి అయినంత వరకు ఖచ్చితంగా చేస్తాడు. ఇది కూడా మీరు గమనించాలి. యువతకు కూడా ప్రతి క్షణంలో కూడా ప్రతి టైంలో కూడా వాళ్ళకి ఏ విధంగా సాయం కావాలనో ఆ విధంగా సాయంగా చేసే వ్యక్తి. చేసిండు కూడా ఇంకా ముందు కూడా చేస్తాడు కూడా. ఇంతమందికి ఏ విధంగా సాయం చేసిండో వాళ్ళకు కూడా తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. ఇక్కడ సహాయం పొందిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా. ఎవరికన్నా ఎలాంటి టైంలో కూడా యాక్సిడెంట్ అయిందా, ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, వాళ్ళ హాస్పిటల్కి పోయిందిరా, లేదు ఆయన దగ్గర డబ్బులు లేకున్నా క్రెడిట్ కార్డు ఇచ్చి అయినా ఆయనను పంపించిన వ్యక్తి ఈయన. అద్దమ్మ రాత్రి కూడా తన వెహికల్ పంపిస్తాడు ఈయన. ఆయన దగ్గర ఉన్న బండ్లు మస్తున్నాయి బండ్లు. ఆ బండ్లో ఏదో బండికి ఫోన్ చేసి పిలిపించి పంపించి ఆయనను హాస్పిటల్కి చేరే వరకు కూడా ఆయన కూడా పోయేస్తాడు. మళ్ళీ తర్వాత ఏం జరుగుతుందని తెలుసుకునే వ్యక్తి. పెళ్ళిళ్ళు అయినప్పుడు కూడా ఆయనతో సహాయం పొందిన వాళ్ళు ఉన్నారు. తిరిగి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఎంతోమంది హృదయాల్లో స్థానం గెలుచుకున్న వ్యక్తి. ఆయన స్థానం అంటే పరిగి భాస్కర్ అంటే ఏందనేది ప్రతి ఒక్క మనిషికి తెలుసు. ఆయన స్థానం ఎక్కడుందంటే హృదయంలో ఉంది. అలాంటి వ్యక్తి భాస్కర్ గారు. ఆ చంద్రకళ భాస్కర్ గారిని గెలిపించి మన విలేజ్కి న్యాయం జరిపించుకోవాలి. మన చేతుల్లోనే ఉంది. కూడా ఆయనకే చంద్రకళ భాస్కర్ గారికి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను.